హలో పీపుల్, డే 4 రథ ఉత్సవం. ఈరోజు అందరూ వాళ్ళ ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారనమాట. ఇంకా రథం ముగ్గు వేసేసి రెడీ అయ్యేసి గుడి దగ్గరికి వస్తారు. ఎవ్రీడే ఫుడ్ తిన్నాక ఊరేగింపు స్టార్ట్ చేస్తారు. బికాజ్ ఊరేగింపు అయిపోయేలోపు 2-3 అలా అవుతుంది అనమాట. బట్ ఈరోజు రథం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. బికాజ్ ట్రాక్టర్ కదా, మనం లాగేది కాదు కాబట్టి. ఇంకా మా దేవుణ్ణి చూసారా, ఇలా ట్రాక్టర్ని మంచిగా అలంకరించి దేవుణ్ణి ఊరేగింపుకి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ముందు కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, ఇలా మంట పెట్టడం, అలానే గుమ్మడికాయ దిష్టి, అలా అవన్నీ పెట్టాక ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు. ట్రాక్టర్కి యాక్చువల్లీ 2 తాళ్ళు కడతారు. సో అటు సైడ్ ఇటు సైడ్ అందరూ పట్టుకొని లాగడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే దేవుడికి వడపప్పు అండ్ పానకం ప్లస్ టెంకాయ ఇవి ఇస్తారనమాట. నార్మల్ ఎవ్రీడే అయితే ఓన్లీ టెంకాయ ఇచ్చి దేవుడికి హారతిస్తారు. వారిపోయడం కామన్ అనుకోండి. ఇంక ఈరోజు మా బుడ్డిగాడు కూడా వచ్చేసాడు. మరి ఫస్ట్ టైం రథం లాగకపోతే ఎలా, సో వాడి చేత కూడా పట్టించాము. బట్ వాడు మాత్రం అందరినీ చూస్తూ ఉన్నాడు. నార్మల్గా కిడ్స్ భయపడతారు కదా, వీడు మాత్రం అందరినీ చూస్తూ ఆ సౌండ్లు వింటూ ఉన్నాడు. సో ఫైనల్లీ మా రథ ఉత్సవం అయితే ఇలా కంప్లీట్ అయింది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, టు సబ్స్క్రైబ్.